హలో గాయ్స్, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు నేను కుక్కర్లో ఈజీగా చేసుకునే చికెన్ బిర్యానీ చూపిస్తున్నాను. అది ఎలా అంటే ఫస్ట్ ఒక గ్లాస్ బాస్మతి బియ్యాన్ని తీసుకొని కడిగి పక్కన పెట్టేసేయాలి. అలాగే ఒక అరకిలో అనేది నేను చికెన్ తీసుకున్నాను. చికెన్ కడిగి నీట్గా పక్కన పెట్టేశాను. దాంట్లోనే ఒక స్పూన్ ఒకటి ఆనియన్, అలాగే టమాటా, 3 పచ్చిమిరపకాయలు తీసుకొని సన్నగా కట్ చేసి పక్కన పెట్టేసేయాలి. తర్వాత గ్యాస్ వెలిగించి కుక్కర్ తీసుకొని కుక్కర్లో ఒక స్పూన్ అనేది ఆయిల్, అలాగే ఇంకొక స్పూన్ అనేది నెయ్యి, రెండు వేసి బాగా కొంచెం అనేది నెయ్యిని కాగనివ్వాలి. కాగనిచ్చిన తర్వాత దాంట్లో 2 బిర్యానీ ఆకులు, కొంచెం బిర్యానీ పువ్వు వేసి అలాగే కొంచెం జీడిపప్పు కూడా వేసాను టేస్ట్ కోసము. వేసి కొంచెం వేయించాలి. వేయించిన తర్వాత దాంట్లో ఫస్ట్ పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ఉంటుంది కదా, ఆనియను, పచ్చిమిరపకాయలు వేసి కొంచెం వేగనిచ్చిన తర్వాత దాంట్లో 2 స్పూన్లు అనేది సాల్ట్ వేసాను. తర్వాత ఒక టేబుల్ స్పూన్ అనేది పసుపు వేసి బాగా వేయించాను. వేయించిన తర్వాత దాంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించాను. వేయించిన తర్వాత దాంట్లో టమాటా వేసాను. టమాటా వేసి అది కొంచెం ముక్క అనేది ఉడికిన తర్వాత చికెన్ వేసాను. చికెన్ వేసి ఒక 10 నిమిషాలు అనేది బాగా వేయించాను. వేయించిన తర్వాత కొంచెం ముక్క అనేది మెత్తపడింది. దాంట్లో కారం వేసాను. తర్వాత ధనియా పౌడరు, జీలకర్ర పౌడరు, గరం మసాలా, బిర్యానీ మసాలా వేసి కొంచెం కరివేపాకు కూడా వేసి బాగా కలిపాను అనమాట. పావు లీటర్ అనేది పెరుగు తీసుకున్నాను. పెరుగు తీసుకొని దాంట్లోనే కొంచెం కొత్తిమీర, గుప్పెడు కొత్తిమీర, ఇంకొక గుప్పెడు అనేది పుదీనా ఆకు సన్నగా కట్ చేసి వేసేసి దాంట్లోనే నిమ్మకాయ రసం కూడా వేసి బాగా ముక్కకు అనేది మసాలా అంతా పట్టేంత వరకు బాగా ఉడకనిచ్చాను అనమాట. ఉడికిన తర్వాత ఫస్ట్ గ్లాస్ బాస్మతి బియ్యాన్ని నీళ్ళు లేకుండా వంపేసి చికెన్లో అనేది బాగా కలిదిప్పాలన్నమాట. 2 నిమిషాలు కలిదిప్పిన తర్వాత ఆ మసాలా అనేది బియ్యానికి కూడా పడుతుంది. దాంట్లోనే నేను ఒక గ్లాస్ తీసుకున్నా కాబట్టి గ్లాసున్నర, బాస్మతి బియ్యం కాబట్టి గ్లాసున్నర అనేది వాటర్ తీసుకొని అవి మంట అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టేసి బిర్యానీని అనేది ఉడకనిచ్చాను అనమాట. అది ఒక్క విజిల్ వచ్చి ఆఫ్ చేసేయాలి.